రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయం ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన వారందరికీ నా ప్రేమ వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ప్రారంభముగా మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియులు పెద్దలు దేవదాన మంకులు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. వందనాలన్నా. ప్రార్థించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులకును పెద్దలకును పరిశుద్ధులకు సహోదరు సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. కృపామయుడైన పరిశుద్ధుడైన ప్రేమగల మా దేవా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షణానికి గారిని మీరు ఏర్పాటు చేసుకుని వాక్యం అందించడానికి సిద్ధపరిచి తీసుకుని వచ్చిన ఆ ప్రియుని మీరు బలపరచండి. ఆ ప్రియుని ద్వారా మేము నూతనమైన వాక్యాలను ప్రభు మేము విని మేలు పొందుటకు కృప. అధ్యక్షుడిగా ఉండి నడుపుతున్న పాటుపూడి ప్రసాద్ గారిని బట్టి వందనాలు. ఇంతగా నడిపించడానికి సహాయం చేయమైనా ఈ కూడిక ఆది అంతం మీరు తోడుగుండి సహాయం దయచేయండి. పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, వాక్యం అందించేవారిని, మరి ఈ కూడికలో ఉన్న ప్రతి వారిని మీ కృపాస్థల కోసం సహాయం చేయమని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా కొనసాగించబడినట్లు కృప చూపమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. పాట పాడండి అన్న. వందనాలు. అందరికి వందనాలు. పాట పాడుకుందాం. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటిను. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. మేఘములపై యేసు బూరాతో నన్ను పిలచే ఆ దినము ఎప్పుడొచ్చును. మేఘములపై యేసు బూరాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చును. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమా పురి చేరే దినమెప్పుడు. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమా పురి చేరే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటిను. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చును. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటిను.
నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడు. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడు. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడు. ప్రియ యేసు రాజ నీరాక కొరకై నేనెదురు చూచుచుంటిను. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూచును. అందరికీ వందనాలు. ధన్యవాదాలు. మన మధ్యలో వాక్య పరిస్థితి కొరకై వాళ్ళన్న తాతపుడి వాక్యం కొరకై ప్రార్థన చేయండి. అయ్యారు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవాని ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇవిగా ఇచ్చి మరలా మీ కటాక్షం కనికరం ఉంచి నాయన ఎదుగో గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చారు. మా పడకల నుండి మమ్మల్ని సజీవులు ఎక్కలు లేపారు. తిరిగి మా నాయన మా తండ్రి ఆయా గ్రామాలు పట్టణాలు ప్రదేశం అన్ని ప్రాంతం నుంచి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక దగ్గరగా కలిపి నేను స్తుతించి కొనియాడి ఘనపరిచే కృపను మాకు అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేమందరమును ఘనపరిచే రీతిగా మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చిరంకయ్య గారు శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి. అలాగే అంకయ్య అన్న వందనాలు. ఓకే వందన వందనాలు. ఈరోజు వాక్య పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసిన బర్నబాస్ గారికి, అలానే ఈరోజు బర్నబాస్ గారు పాట కూడా పాడారు. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన అధ్యక్షుల వారికి ప్రసాద్ గారికి వందనాలు. తర్వాత ప్రార్థన చేసిన దేవదానం గారికి వందనాలు. తర్వాత ప్రారంభ వాక్య పరిచర్యకి ముందు ప్రార్థన చేసిన ఇస్రాయేల్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం గత ఫిబ్రవరి 25వ తేదీన కిరీటాల గురించి మనం ధ్యానం చేసాం. బైబిల్లో 5 కిరీటాలు ఉంటే ఆ 5 కిరీటాల్లో ఒక కిరీటం జీవ కిరీటం గురించి మనం ధ్యానం చేసాం. ఈరోజు 2వ కిరీటంగా అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం అనే కిరీటం గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. గమనిద్దాం. వాక్య భాగం తెస్సలోనికీయులకు రాసిన
మొదటి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన మీరే కదా. ఇంకొక వచనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 ఒక వచనం చదువుతాం. మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా అన్నారు. అంటే ఆనంద కిరీటం, అతిశయ కిరీటం. ఇంకా చెప్పుకోవాలంటే ఆనంద అతిశయ కిరీటం. ఈ కిరీటం గురించి మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేసుకున్నాం. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయన మీరే దేవుడు. మాకు రక్షణ ఇవ్వడానికి ప్రభు మీ ప్రియ కుమారుని భూలోకాన్ని పంపించారు. ఆయన శిలువ రక్తం ద్వారా మా పాపాన్ని తీసివేసుకున్నాం. పరలోకాన్ని వార్తలు చేశారు. ప్రభు ఉదయకాలమున ప్రభు జూమ్ మీటింగ్ లో వీళ్ళందరితో కలిసి ప్రభు ధ్యానం చేయడానికి ప్రభు మీరు చూపుతా ఉన్నారు. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన ప్రభు మీ దయగలిగిన మాటలు మాకు అందించమని, మాకు సహాయం చేయమని, మీ వాక్యం ప్రకారం మేము నడవటానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం రక్షణ పొందిన తర్వాత నుంచి, రక్షణ పొందిన ఆ దినం దగ్గర నుంచి మనం ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకు ఈ మధ్య జీవితంలో మనం జరిగించే ఈ భక్తిని బట్టి కొన్ని కిరీటాలు, 5 కిరీటాలు మనకి బైబిల్లో ఉన్నాయి. 5 కిరీటాలు మనం ఒకసారి చదువుకొని మనం మొదలుకి వెళ్దాం. 12లో యాకోబు 1:12. యాకోబు రాసిన పత్రిక 1:12. 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. జీవ కిరీటం. అది రెండోదిగా మనం ఈరోజు ధ్యానం చేస్తా ఉన్నాం. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:19లో ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:19. 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. అక్షయ కిరీటం. మూడవదిగా మనం అక్షయ కిరీటం చూద్దామన్నా. 1 కొరింథీ 9:25 అన్న. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25. 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును అక్షయమగు కదా అక్షయమగు పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. క్షయమగు కిరీటమును పొందుటకు వారు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అవునవును. అలానే 4వ కిరీటం 2 తిమోతి 4:8 అన్న. నీతి కిరీటం గురించి. తిమోతికి రాసిన 2వ కిరీటం 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కదా. 8 అన్న. 4:8. ఇక మీదట
నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అలానే 5వ కిరీటం అన్న 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 2వ పత్రిక 5:4 1వ పత్రిక 1వ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. వాడబారని మహిమ కిరీటం. ఈ కిరీటాలు 5 గురించి మనం చదువుకున్నాం. ఈరోజు అక్షయ కిరీటం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకి ఎన్నో అతిశయాలు ఉంటాయి. ఆ అతిశయాన్ని బట్టి మనం మన వైఖరి వెలబుస్తూ ఉంటాం. కానీ లోకస్తుల అతిశయం వేరుగా ఉంటుంది. తర్వాత నమ్మిన తర్వాత ఒక రకమైన అతిశయం ఉంది. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఒక అతిశయం ప్రతి ఒక్కరి జీవితంలో. మొట్టమొదటిగా ఈ లోకపరమైన అతిశయంతో ఉంటాం. తర్వాత నమ్మిన తర్వాత ఒక రకమైన అతిశయంతో ఉంటాం. మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇంకో రకమైన అతిశయంతో మనం జీవిస్తూ ఉంటాం. భక్తిలో మనం అతిశయించవలసిన వాటి మీద మనం ఆత్మీయంగా ఎలాగ అతిశయించాలి, ఎట్లాగ అతిశయించాలి అనేది మనం ధ్యానం చేసుకుని చదువుకుందాం. చూడండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన 7వ చరణం అన్న. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 20వ కీర్తన 20వ కీర్తన 7వ చరణం. 7వ చరణం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అవునవును. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. అదే ఈ కాలంలోనైతే ఆ కీర్తన రాసింది గుర్రాలు ఉండేటప్పుడు, గుర్రాలు వాడేటప్పుడు, రథాలు వాడేటప్పుడు అతిశయిస్తారు. ఈ కాలంలోనైతే గుర్రం అంటే చిన్న బైక్ అనుకున్నాం, లేకపోతే బుల్లెట్ అనుకున్నాం. రథాలంటే కార్లు లాంటివి. ఇలాంటి వాటి యందు అతిశయిస్తారు. మనమైతే వీటి యందు కాదు, యెహోవా యందు మనం అతిశయించాలి అని చెప్పేసి మనం చదువుకున్నాం. అంతేకాదు చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచ్చిన. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచ్చిన చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవటం బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవునవును. ఇక్కడ కూడా దేవుడు అంటా ఉన్నాడు, అతిశయము ఆనందం అనేది 2 రకాలు చెప్పాడు. కీర్తన గ్రంథంలోనేమో గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తారని ఉంది. ఇర్మియా గ్రంథంలోనైతే శౌర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తారు అని చెప్పేసాము. అంటే ఒకటి మన జ్ఞానం, ఈ లోక జ్ఞానాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. నేను ఇంత చదివాను, అంత చదివాను అని చెప్పేసి దాని మీద కూడా అతిశయిస్తూ ఉంటారు. అదే అంటే అదే ఆలోచన మీద ఎక్కువగా మాట్లాడి కదిలించినప్పుడు అదే ఎక్కువ చెప్తా ఉంటారు.
తర్వాత అంతేకాదు శౌర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పేసి. తర్వాత ఐశ్వర్యాన్ని బట్టి నాకు అక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, అక్కడ అంత బ్యాలెన్స్ ఉంది, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంకా బంగారాన్ని బట్టి, ఇంకా కలిగిన వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మనం ఎవరినన్నా కదిలిస్తే వాళ్ళ మాటల్లోనే అన్ని కనపడతా ఉంటాయి. ఓహో వీళ్ళు అంటే వాళ్ళ మాటల్లోనే అంత అర్థమవుతానే ఉంది. వాళ్ళు మాట్లాడే మాటల్లోనే ఒక 10 మాటలు మాట్లాడితే ఆ 10 మాటల్లో 7-8 మాటలు వీటి గురించే వస్తాయి. వాళ్ళు అతిశయించే విషయాలను బట్టే ఏదైనా కానీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే మనం మనం యెహోవాని తెలుసుకున్నటను బట్టి ఆనందించాలి, అతిశయించాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎక్కువగా దేవుడు తెలుసుకునే విషయంలో మనం అతిశయించడం ఎంతైనా మంచిది. పాత నిబంధనలో అక్కడ చెప్పారు, కొత్త నిబంధనలో కూడా ఏం చెప్పాడు చూడండి. కొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 6:14, గలతీయులకు రాసిన పత్రిక 6:14 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:14. 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అవును. అంటే యేసు ప్రభు శిలువ యందు తప్ప నాకు ఎలాంటి ఆనందం వద్దని చెప్పేసి ప్రభుదాసుడైన పౌలు గారు అంటా ఉన్నారు. మనకు కూడా ఏంటంటే యేసు ప్రభు శిలువ యందు తప్ప మనకి అతిశయం ఏంటి, ఆనందం ఏంటి? ఈ లోకంలో ఎంత వెతికినా కానీ ఏది కనపడవు. మనం మన ప్రభువుని యెహోవాను తెలుసుకుంటను బట్టి, ఆయన నామాన్ని తెలుసుకుంటను బట్టి, ఆయన కుమారుడైన ప్రభువుని క్రీస్తు వారి చేసిన త్యాగాన్ని బట్టి, ఆ శిలువ కార్యాన్ని బట్టి మనం అతిశయించాలి. అందులోనే ఆనందం ఉంది, అందులోనే ఆనందం ఉంది. ప్రియమైన సహోదరులారా, ఈ ఆనందము అతిశయము అని చెప్పేసి అనే దానికి ఇష్టంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఆనంద కిరీటం మీరే కదా అని చెప్పేసి ఎందుకంటే అపోస్తుల కార్యంలో ఫిలిప్పీలకు రాసిన అంటే ఫిలిప్పీ సంఘాన్ని గురించి 16వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. అక్కడ ఆయన సేవ చేసే విధానం చూస్తూ ఉంటే ఆ ఆ ఫిలిప్పీలకు అంటే మాసిదోనియా దేశంలో అక్కడ ముఖ్యమైన పట్టణం ఫిలిప్పీకి వచ్చేసాడు. ఆసియా కొద్దు అని చెప్పేసి అన్నాడు పరిశుద్ధాత్ముడు. తర్వాత ఫిలిప్ అనే పట్టణానికి వస్తే మొట్టమొదటిగా లుదియా పట్టబడింది, లుదియా కుటుంబం పట్టబడింది. తర్వాత పుతోను దెయ్యం పట్టిన ఆ స్త్రీ ఆమె దేవుని నమ్ముకున్నట్టుగా బైబిల్ పండితులు సెలవిస్తారు. అంతేకాదు తర్వాత ఆ చెరసాలకు వెళ్ళిన తర్వాత చెరసాలలో ఉన్న ఖైదీలు అందరూ మారు మనసు పొందినట్టుగా ఉంటారు. తర్వాత ఆ రాత్రి చెరసాల నాయకుడు కుటుంబం కూడా చూడండి. అసలుకి అక్కడ ఆ పౌలు గారు ఎట్లాగా ఆనందిస్తున్నారంటే, పౌలు శీల గారు వాళ్ళు చెరసాలలో వేయబడి గాయాలైన రక్తం కారుతా ఉంది, వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఒక పాపి రక్షణ పడుతున్నాడు అనే ఆనందంతో గాయాలని మర్చిపోయారు, బాధలను మర్చిపోయారు, స్వార్థ చెప్తా ఉన్నారు. ఇదే కదా ఆనందం, ఇదే కదా అతిశయం. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ప్రభువైన క్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తారు, అసలు ఆనందం కానీ సంతోషం కానీ ఎక్కడ ఏంటి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే దాన్ని ఆనంద పత్రిక, సంతోష పత్రిక అని చెప్పేసి బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అది నిజమే. అయితే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తా ఆనందము సంతోషం అనే మాటలు ఎక్కువగా ఉపయోగించారు. అయితే చూడండి, ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. లోకాసువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా స్పష్టంగా
ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనం అన్న. ఓకే. లూకాసు వార్త 15వ అధ్యాయము 15:7. 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అసలు 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం అంట. పరలోకమందు సంతోషం, కానీ పరలోకమందు ఎక్కువ సంతోషం అంట. ఎక్కువ సంతోషం. అంతేకాదు 10వ వచనం చూడండి. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. 10వ వచనంలో ఇంకేం చెప్తున్నా అంటే, దేవుని దూతల ఎదుట సంతోషం. 7వ వచనంలోనేమో పరలోకమందు ఎక్కువ సంతోషం అన్నాడు. 10వ వచనంలో దేవుని దూతల ఎదుట సంతోషం అన్నాడు. మళ్ళీ అక్కడే తప్పిపోయిన కుమారుడు దొరికిన తర్వాత అంటున్నాడు చూడండి. 32వ వచనం. 32వ వచనంలో మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. అవునవును. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి సంతోషం, తండ్రి యొక్క సంతోషం. తప్పిపోయిన వాడు దొరికి రావటం తండ్రి యొక్క సంతోషం. ఆ తప్పిపోయిన వాడు తండ్రిని విరోధంగా నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని చెప్పేసి బుద్ధి తెచ్చుకున్నాడు, తెలుసుకోవటమే. అంటే ఇది కదా సంతోషం. అక్కడ ఆ తండ్రి ఎంత ఆనందపడ్డాడో చూడండి. తండ్రి ఎంత ఆనందపడ్డాడు. ఒక పాపిని రక్షించడం అంటే అది పరిశుద్ధాత్మ యొక్క అది కృపే. అంటే దేవుని యొక్క కృపే కానీ మన గొప్పతనం ఏం కాదు. కానీ ఒకటి ఏంటంటే, ఈ లోకంలో మనం ఏది చేసినా కానీ, మనం ఎట్లాగో ఏది చేసినా కానీ మనం ఎలాగుండాలంటే, ఈ లోకం పరంగా యేసు ప్రభు వారి రక్తం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ ఒక ఆత్మ రక్షణ పడిందంటే, యేసు ప్రభు రక్తం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ ఏది చేసినా కానీ ఒక్క పాపి కూడా రక్షణ కలగదు. అసలు కలగదు. ఆ మాట అంటా ఉంటాడు. అంటే ఒక పాపి రక్షణ పొందాలంటే అది వరమే గాని ఇంకోటి కాదని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:8 అన్న చూడండి. 2:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. 2:8 బ్రదర్. అవునన్న. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. అంటే ఒక పాపి రక్షణ పొందుతాడంటే అది దేవుని వరమే. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, దేవుని నమ్మకం ముందల మన అతిశయం అట్లాగా ఉండదంటే, దేవుని నమ్మకం ముందల ఇందాక చెప్పాను, కొందరు గుర్రములు ఎందు అతిశయపడతారని, కొందరు రథములు ఎందు అతిశయపడతారని చెప్తారు. తర్వాత ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు 9వ అధ్యాయంలో ఒకడు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడని, తర్వాత శౌర్యాన్ని బట్టి అతిశయిస్తాడని, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తాడని చెప్పేసి అనుకున్నాం. అది దేవుని నమ్మకం ఉండాల. కానీ దేవుని నమ్మిన తర్వాత కూడా వాటి మీద మనం అతిశయపడటం అది ఏమంత మంచిది కాదు. ఏంటంటే ఈనాడు ఏం చేస్తారంటే, సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత మాది ఇంకా చాలా పెద్ద చర్చి కట్టుకున్నాం కదా అంటే ఎంతో ఖర్చు పెట్టి మందిరాలు కట్టుకుని దాని మీద అతిశయపడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ వచ్చిన కానుకలు స్వార్థ సంబంధమైన వాటికి వినియోగించకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ పెట్టుకొని మేము ఇంత నిల్వ చేసాము, మాది ఇంత నిల్వ ఉంది మనీ పరంగా, దాన్ని బట్టి కూడా అతిశయించేవాళ్ళు లేకపోలేదు. కానీ అంతేకాదు, ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మనీని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, మందిరాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, ఒక
ఆ జనాంగాన్ని గుంపును బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు. అందరూ నమ్ముకున్నారా లేదా అని. ఒకటి వీటిని బట్టి, అంటే నమ్మిన వాళ్ళు కూడా ఇట్లాగ ఆలోచిస్తున్నారేం తప్ప, నమ్మిన వాళ్ళు కూడా ఇట్లాగ ఆలోచిస్తున్నారేంది? రథాలను బట్టి, అంటే బండ్లు బట్టి, వాహనాలను బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, వీటిని బట్టి కాదు కదా ఆశ్రయించాల్సింది. తర్వాత నమ్ముకున్న తర్వాత ఎట్లా ఉన్నారంటే, ఆ నేను ఇంతమందికి సువార్త చెప్తే ఇంతమంది రక్షణ పొందని చెప్పి రాసుకుంటా ఉంటారు. ఇంతమందికి సువార్త చెప్తే ఇంతమంది అని చెప్పేసి బాప్తిస్మం ఇచ్చి అని చెప్పేసి అతిశయిస్తూ ఉంటారు. ఒకటి, ఒక పాపి రక్షింపబడాలంటే అది దేవుని కృపా వరం. అది ఒక వరం. దేవుడు జోక్యం లేకపోతే ఏ మనిషి కూడా రక్షించలేదు. కాకపోతే ఒకటేంటంటే దేవుడు మనల్ని, మన సాక్ష్యాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. దాన్ని బట్టి మనం అతిశయించడం కూడా అదేమంత మంచిది కాదని చెప్పేసి పౌలు సెలవిస్తా ఉన్నాడు. అంటే ఒకటి గమనించండి, ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడంటే వాక్యమే మనల్ని పట్టుకునిద్ది, పరిశుద్ధాత్ముడే మనల్ని పట్టుకుంటాడు, పరిశుద్ధాత్ముడే మనల్ని పట్టుకుంటాడు. అది ఏ ఒక్క వ్యక్తి యొక్క గొప్పతనం కాదు. ఎందుకంటే అక్కడ ఒక విషయం ఆలోచిస్తూ ఉంటే అర్థమైంది. ఒకటి, దేవుని సంకల్పం లేకుండా, యేసు ప్రభు వారి రక్తం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ లేకుండా ఒక్క వ్యక్తి మనం ఎంత కష్టపడినా కానీ ఒక పాపిని రక్షించగలుగుతామా? అసలు క్వశ్చనే లేదు, రక్షించలేదు. మన ఎన్ని చేసినా కానీ దేవుని సంకల్పం లేకుండా, ఆ వ్యక్తి దేవుని సంకల్పంలో రక్షింపబడకుండా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా, యేసు ప్రభు వారి రక్తం లేకుండా, మన సొంత నాలెడ్జ్ తోటి, సొంత తెలివితోటి, ఒక నైపుణ్యంతో మనం ఎవరినో రక్షిస్తున్నాం అని చెప్పి అనుకుంటా ఉంటాం. అసలు అది కాదు. దేవుని యొక్క ప్రేరేపణలోనే ఉండిద్ది. ఎందుకంటే నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, మా సంఘాన్ని రాజారావు గారు మా సంఘాన్ని బలపరచడం. ఓసారి బర్నబాస్ గారు కూడా ముదిలిపల్లి వచ్చాడు, మా ఊరు. ఇక్కడ నుంచి మేమిద్దరం రాజారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చూసి పరామర్శించడం జరిగింది. ఏంటంటే ఆయన వాక్యాలు మా సంఘాన్ని బలపరచడానికి వచ్చేటప్పుడు అప్పుడు సెల్లులు అంటే కాకుండా లెటర్ రాసి ఇచ్చేవాడు. నేను ఈ రోజు వస్తున్నాను, సంఘంలో మీరు వాక్యించడానికి, సంఘానికి ప్రకటన చేయండి అని చెప్పేసి లెటర్ రాసేవాడు. ఆ లెటర్ చూసి మా సంఘ పెద్దలు ప్రకటన చేసేవాళ్ళు. ఆ రోజు రెడీ అయ్యారు. తర్వాత వాక్యం ఎక్కువగా ఆయన చెప్పిన వాక్యాలు వింటా ఉంటాను. తర్వాత నేను దేవుని నమ్ముకునేటప్పుడు అక్కడ ప్రసంగికుడు ఉన్నప్పుడు కాదు, ప్రసంగికుడు చెప్పిన వాక్యాలు, చదువుతున్న బైబిల్ వాక్యాలు మదిలో ఉంచుకున్నాను. మదిలో ఉంచుకున్న తర్వాత నేను చదువుకునే టైంలో కాలేజీలో డిప్లొమా సివిల్ చదువుతున్నాను. నేను బర్నబాస్ తెలుసు, ఇక్కడ జూమ్ లో ఉన్న చాలా మంది తెలుసు. నేను నడవలేను, 4 వీల్ చైర్లోని కూర్చుంటాను. పరిసరికి 3 ఏళ్ళ వెహికల్ బండి మీద వెళ్తాను. అయితే నేనే ఏమనుకున్నానంటే, నాకు ఇంత బలహీనత పెట్టావు కాబట్టి దేవుడా, నువ్వే దేవుడు కాదనుకుంటే, నాకు మంచిగా ఆరోగ్యం కనుక ఇస్తే అప్పుడు నేను రక్షణ తీర్మానం చేసుకుంటాను, అప్పుడు దాకా రక్షణ తీర్మానం చేసుకోను అని చెప్పేసి నేను దేవుడి దగ్గర నేను ఇట్లాగన్నా చూడండి. తర్వాత నాకు అర్థమైపోతుంది, యవనప్రాయం వచ్చిన తర్వాత కన్ను చూపు వైఖరి మారుతా ఉంది, హృదయ ఆలోచన మారుతా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, అప్పుడు ధ్యానం చేసుకున్నా. దైవ సేవకులు చెప్పిన వాక్యాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఇక నేను అనుకున్నాను, నేను అనారోగ్యంతో చనిపోయిన పరలోకానికి వెళ్ళను, కానీ అపరోగంతో కనుక చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళలేను కదా అని చెప్పేసి అని ఆలోచనలు నాకు ఆడుతా ఉన్నాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో కొద్దిగా అనారోగ్యంగా నేను ఇంకా వదిలే నడవలేను, అనారోగ్యం ప్రభువా, నేను గనక గనక పోతే నేను పరలోకానికి వెళ్ళలేను కదా అని చెప్పేసి భయం పడుతుంది. యాకోబు 4:14 అనే వాక్యం నన్ను పట్టుకుంది.
యాకోబు 4:14 నా చదువుతావా? యాకోబు 4:14. యాకోబు రాసిన పత్రిక 4:14 అన్న. 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఈ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. నాకు అర్థమైపోయింది. ప్రభా నేను ఇట్లా ఉన్నాను, అనారోగ్యంగా ఉందే, ఇప్పుడు నేను గనక ఈ రోగంతో ఉండి ఇంతలా అన్నానే కాదు, నాకు పాప రోగం, నా పాపం కొద్దిగా నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు. అప్పుడు నా ముందర దైవ సేవకులు లేరు, ఎవరు లేరు, బైబిల్ నా దగ్గర చదువుకుంటా ఉన్నాను. అంటే ఆ దినాన నేను రక్షణ పొందడానికి దేవుని ఏర్పాటు. అది 1996 డిసెంబర్ 6వ తేదీ. అంటే ఆ రోజు రక్షణ తీర్మానం వ్యక్తిగతంగా నేనే తీర్మానం చేసుకున్నాను. కానీ మన దైవ సేవకులు చెప్పిన వాక్యాలు, బైబిల్లో చదువుతున్న వాక్యాలు నేను ధ్యానం చేసుకున్నాను. ఏది ఏమైనా కానీ నేను రక్షణ పొందడానికి శ్రీ రాజారావు గారు కారణం. అంటే అది ప్రభువైన క్రీస్తు వారు. అంటే నేను ఒకటి అక్కడ దైవ సేవకులు లేకపోయినా కానీ దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే అవి చెప్పిన వాక్యం ఎప్పుడో తర్వాత నేను దాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నది ఎప్పుడో, దేవుడు నాతో మాట్లాడుతున్నది ఎప్పుడో తెలియదు. అందువల్ల ఒకటి ఏంటంటే మనం ఈ విషయంలో కూడా అతిశయించకూడదు. ఆ బెనిఫిట్ అనేది, అతిశయం అనేది దేవుడికే చెందాలి. ఏ ఒక్క వ్యక్తికి కూడా చెందకూడదు. ఏ ఒక్క వ్యక్తికి కూడా చెందకూడదు. కానీ ఒకటి ఏంటంటే దేవుడు చాలా మంచోడు. ఎందుకంటే దీన్ని బట్టి మనకే బహుమానం ఇస్తాడు. మనకే అంటే ఆ వ్యక్తి వాక్యం చెప్తే కదా, ఆ వాక్యం కదా పట్టుకుందని చెప్పేసి ఇస్తాడు. కానీ తర్వాత నా వల్ల కదా, నేను కదా దానికి కారణం చెప్పేసి అని మనం చెప్పుకోకూడదు, ఇంకొకళ్ళు కూడా చెప్పుకోకూడదు. అది దేవుని యొక్క బెనిఫిటే. అంటే మనం ఎంత ప్రయాసపడినా కానీ యేసు ప్రభువుని దేవుడు తన రక్తం కార్చడానికి ఆయన సిద్ధపరచకపోతే మన నీతి కార్యాలు మనం రక్షించలేవు, మన భక్తి కూడా మనల్ని రక్షించలేవు. ఇది ఏమైనా కానీ యేసు ప్రభు యొక్క రక్తమే, దేవుని యొక్క వరమే మనకి రక్షణ. కాబట్టి వీటిలో కూడా మనం చేయించుకోవద్దు. ఏంటంటే పౌలు గారు ఏమంటా ఉన్నారంటే, ఇంకా రెండో సందర్భం తర్వాత మనం ఆత్మీయంగా ఎదిగే కొద్ది ఎట్లాగా ఉంటుందంటే ఆత్మీయమైన అతిశయం ఏర్పడుతూ ఉండిద్ది. ఆత్మీయమైన అతిశయం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ గర్వం. నేను ఇట్లాగ పాడగలను, నేను ఇట్లాగ వాక్యం చెప్పగలను, నేను పరిచర్య చేయగలను అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. కానీ అది కూడా పౌలు గారు ఒప్పుకోవట్ల. అది కూడా పౌలు గారు అస్సలు ఒప్పుకోవట్లేదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పు సంఘానికి చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 3 నుంచి 3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావాలంటే అది కూడా చదువు కదా, 4 కూడా అక్కడి నుంచే ఉందన్న. అక్కడ నుంచే కొన్ని మాటలు చెప్తాడు పౌలు గారు. అంటే ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఉంటారు. ఫిలిప్పీలు ఏం చేస్తున్నారంటే, అంటే శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటూ మేము సున్నతి పొందాం కదా, దాని మీద కొద్దిగా అతిశయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని అక్కడ ఆ మాట చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మీయంగా మేము సున్నతి ప్రకారం మేము అతిశయిస్తున్నాము, మేము యూదులం కాబట్టి అతిశయిస్తున్నాము, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి అతిశయిస్తున్నాము, మేము అది చేసాం కాబట్టి అతిశయిస్తున్నాము అని చెప్పి అన్నట్లుగా ఉన్నారు. ఉంటే అప్పుడు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నా అంటే, నేను అతిశయించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో అని చెప్పేసి కొన్ని చెప్తున్నట్టు చూడండి. 8వ దినమున సున్నతి పొందితిని. అంటే వాళ్ళు అతిశయిస్తారని చెప్పేసి ఆస్పదం చేసుకున్నారని చెప్పేసి అంట. నేను అతిశయించాలంటే ఎన్నో ఉన్నాయి అంటున్నాడు. చదవండి.
మొదటిది 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు ఉమ్, వంశపు వాడినై బెన్యామీను గోత్రమును ఉమ్, పుట్టి, హెబ్రీయుల ఉమ్, సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై, ఆసక్తి విషయము ఉమ్, సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఉమ్. చదవండి చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ఉమ్, ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన ఆ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తును జ్ఞానం. గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఇక్కడేమన్నాడు స్పష్టంగా చెప్తున్నారు చూడండి. నేను అతిశయించాలంటే చాలా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు కదా, నేను అసలు 8వ దినానే సున్నతి పొందాను, నేను 8వ దినానే సున్నతి పొందాను. అంతేకాదు, మీరు ఎవరిని అనుకుంటున్నారు? ఇశ్రాయేలు వంశపు వాడిని, ఇశ్రాయేలు వంశపు వాడిని. ఇంకోటి ఏమన్నాడు 3వ మాటగా? బెన్యామీను గోత్రికుణ్ణి. అంటే బెన్యామీన్ అంటే ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడానికి బెన్యామీను గోత్రంలో పుట్టిన సౌలు రాజు, మొట్టమొదటి రాజు. అంటే ఇట్లా అతిశయించాలంటే రాజు మా బెన్యామీన్ గోత్రికుడే, ఆయన పేరు కూడా సౌలే, నా పేరు కూడా సౌలే అన్నట్లుగా. అంటే నేను హెబ్రీయుడను, దాటి వచ్చిన వాడను, హెబ్రీయుడు సంతానం, హెబ్రీయుడని ధర్మశాస్త్రం అందు పరిచయుడిని, అంటే ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడిని ప్లస్ పరిచయుడిని అంటా ఉన్నాడు. ఆ ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించిన వాడను. చూడండి ఎన్ని రకాలు చెప్పారు 7 విషయాల్లో. అంటే నేను అతిశయించాలంటే ఆత్మీయంగా ఇన్ని రకాలుగా అతిశయించవచ్చు, కానీ ఒకటి ఏంటంటే క్రీస్తు నిమిత్తము ఆ అతిశయం కూడా నాకు బాగలేదు. ఎందుకంటే నేను కాదు కదా సంఘం కోసం రక్తం కార్చింది, నేను కాదు కదా ఒక పాపిని రక్షించడానికి నా రక్తం కాదు కదా సరిపడింది. పరిశుద్ధాత్మని ప్రేరేపణ లేకపోతే ఏ వ్యక్తి కూడా రక్షణ పొందలేడు కదా. దేవుని సంకల్పం లేకపోతే ఏ వ్యక్తి కూడా పరలోకానికి చేరడానికి వీలు లేదు కదా అనే విషయాన్ని పూర్తిగా అవగాహన తీసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో కూడా మనం ఆ అతిశయం అనేది ప్రభువుకే చెందేటట్టు చూడాలి. మనం మనం ఒకవేళ పరిచయం చేస్తున్నా ఏంటంటే పూర్తిగా మనం శాస్త్రమంటిగా లేవు. లోకస్వార్తలు అనుకుంటా 10, 17, 17, 10లో అతిశయించవలసిన విషయం, నేను చేయగలిగిన విషయమే చేస్తున్నాను కానీ చేయలేనిది ఏం చేయట్లేదు. చేయగలిగినంత వరకే చేస్తున్నాను కానీ చెయ్యలేని విధంగా నేనేం చేయట్లేదు కదా అంటా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం ఎట్లా ఉండాలంటే ఇట్లానే ఉండాలి. సరే, అలాగైతే మనం లోకపరమైన వాటి మీద అతిశయకూడదు. దేవుని నమ్ముకున్న తర్వాత మన జ్ఞానాన్ని బట్టి, మన ఆత్మీయమైన గర్వాన్ని బట్టి అతిశయించకూడదు. మూడోది, మనం ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. ఆ ప్రభువు లేకపోతే లేవు. అసలు మనం పుట్టడానికి దేవుని సంకల్పం లేకపోతే మనం ఈ భూలోకంలో అసలు పుట్టలేము. అలాగే ఈ తరంలో ఈ విధంగా మనం పుట్టేమంటే అది దేవుని సంకల్పం. మనం గనక మనం పుట్టాలని చెప్పి అనుకున్నామంటే మనం ఎక్కడ పుడతాం? ఎక్కడో పుడతాం. ఏది ధనికమైన కుటుంబాల్లో పుట్టాలని, ధనికమైన సంపన్నమైన దేశాల్లో పుట్టాలని చెప్పేసి కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒకటి, ఈ టైంలో ఈ తరంలో ఈ విధంగా మనల్ని పుట్టించుకున్నారంటే దేవునికి మనం కొద్దిగా ఉపయోగపడతాం. ఏది ఏమైనా కానీ ఒకటి, మన అతిశయము దేవుడై ఉండాలి. ఆ విషయాలు మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 21 కీర్తన 7లో చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 9:24లో చదువుతున్నాం. దేవతీయులకు రాసిన పత్రిక 6:14లో చదువుతున్నాం. అంటే మన అతిశయము, మన ఆనందము యేసు ప్రభువే. కొన్ని విషయాల్లో అసలు ఏంటంటే మన అతిశయము దేవుడై ఉండాలి కానీ మనం అయి ఉండటానికి మనం ఎక్కడ ఏ క్వశ్చన్ కానీ మనకి ఛాన్సే లేదు. ఏంటంటే మన ప్రభుని క్రీస్తు వారు దీన్ని బట్టి ఆదర్శన పొందితే
మనం కూడా కొద్దిగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు కదా అనే అవగాహన మనం కలిగినప్పుడు తర్వాత అక్కడ తీసుకున్న తర్వాత మనకి అతిశయ కిరీటం ఇస్తాడు. అతిశయ కిరీటం, ఆనంద కిరీటం ఇస్తాడు. ఇచ్చినా గాని అసలుకి అక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తా ఉంటే ఆ కిరీటాలు ధరించిన వాళ్ళందరూ కూడా ఆ వధింపబడిన గొర్రెపిల్ల దగ్గర నువ్వే ఏకుడు అయ్యా అని చెప్పేసి కిరీటాలు కింద పడవేసి సింహాసనాలు దిగి ఆయన్ని స్తుతిస్తా ఉన్నారు. ఎందుకని అక్కడే తెలియజేస్తున్నారు చూడండి. అక్కడే భక్తులు తెలియజేస్తున్నారు చూడండి. సపోజ్ పౌలు గారు ఈ కిరీటాలన్నిటికీ అర్హుడు అనుకున్నాం. అయితే ఆ కిరీటం ధరించిన తర్వాత ఈ కిరీటం నాకు రావడానికి నా అతిశయం కాదు ప్రభు. నీవుండగా నేను ఈ కిరీటాన్ని ధరించుకోవడానికి నేను అర్హుడిని కాదు. అది నీవు నీ సంకల్పంలో నన్ను భక్తుడిగా చేసినందుకు ఇది సాధ్యమైంది. నీవు రక్తం కాచినందువల్ల ఇది సాధ్యమైంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో నన్ను బ్రతికించడం వల్ల, భక్తి జరిగించడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి దీనివల్ల ఈ కిరీటం నీకే చెందాలి. ఈ కిరీటం నీ ఉన్నప్పుడు, అసలు నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు నా కిరీటం నా తల మీద కాదు కిందనే పడాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. చూడండి, మన కిరీటాలు ధరింపు చేసుకున్న వాళ్ళు ఎట్లాగా ఉన్నారు, అట్లాగా ఆనందిస్తున్నారు. చూడండి, పరలోకంలో ఇప్పుడు దాకా మనకి మంచి పాట బర్నబాస్ గారు పాడారు. పరలోకంలో నేను ఎప్పుడు చేరాలి, నిన్ను ఎప్పుడు చూడాలని చెప్పి మంచి కీర్తన, ఎంతో అర్థంతో కూడిన కీర్తనలు మన పూర్వపు భక్తులు రాశారు. మంచిగా బర్నబాస్ గారు పాడారు. అక్కడే ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో అక్కడ చూస్తా ఉంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూడండి. 4 చూడండి, 4:11 అన్న ప్రకటన గ్రంథం 4:11లో లాస్ట్ 2 లైన్లు అన్న. 4:11 నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి. అవును, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అయితే ఈయనన్నా ఈ కిరీటాలే మనం చెప్పుకున్నాం కదా. అది జీవ కిరీటమైన, అది అక్షయ కిరీటమైన, అది అక్షయ కిరీటమైన, అది నీతి కిరీటమైన, అది వాడబారని మహిమా కిరీటమైన, ఇవన్నీ రావటానికి నువ్వే కదా కారణం అని చెప్పేసి భక్తులందరూ ఎట్లాగున్నారు వాళ్ళు 4వ అధ్యాయం 4వ వచనం అన్న 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అక్కడే తీసుకున్నవాడు సింహాసనం చుట్టూ 24 సింహములుండెను, సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలు, వాళ్ళు కూర్చున్నారు, సింహాసనం ధరించారు. లాస్ట్ లో 11వ వచనం లాస్ట్ వచ్చేలేకి ఆ ప్రభుని క్రీస్తు వారు అక్కడే ఉన్నారు. పరిశుద్ధులు అంటా ఉన్నారు. అక్కడ 24 పెద్దలు ఉన్నారు, 4 దూతలు ఉన్నారు. పరలోకంలో మంచిగా జరుగుతూ ఉంది. అక్కడ మొత్తం తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట కింద, అంటే ఆ కిరీటాలు తల మీద ఉంచి తీసి కింద వేసారు. అంటే దేవుడా, మా తలల మీద ఈ కిరీటాలు ఉండడానికి మేము మా అతిశయం కాదయ్యా, మా ఘనత ఏం కాదయ్యా, నీదేనయ్యా ఇదంతా ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రియమైన సహోదరుల, మన అతిశయం ఏంది? కాబట్టి మనం లోకస్తులాగా ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం అతిశయం చూద్దాం. పౌలు గారు ఆయన పుట్టుకతోని రోమిలు, పుట్టుకతోటే ఇప్పుడు చూడాలంటే అమెరికా సభ్యత్వం పొందినంత వ్యక్తి కానీ లాస్ట్కి 28 అధ్యాయం అద్దె ఇంట్లో ఉన్నాయి. నాకు ఏమేమి లాభకరములు అయి ఉన్నావో వాటన్ని గంటతో సమానంగా ఆయన పరిచయం చేసిన విధానం చూస్తే 11వ అధ్యాయంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. అసలుకి ఆయన్ని కొట్టారు, కొరడాలతో కొట్టారు,
ఎత్తాలతో కొట్టారు. అసలు ఆయన గురించి మనం చదువుతూ ఉంటే ఇక ఎట్లా ఉంటుందంటే ఇంతగా ఇట్లా కూడా మనం చేయలేము, మనకెందుకు అంత అతిశయం అని చెప్తాను. కాబట్టి అతిశయ కిరీటం పొందేవాళ్ళు ఎవరు? ఈ లోకపరమైన వాటి మీద అతిశయించే వాళ్ళు అతిశయ కిరీటం. ఒకవేళ ఆత్మీయంగా నేను నా టాలెంట్ కలిగితే అతిశయ కిరీటం ఉండదు. ప్రభువా, నాకు జన్మనిచ్చిన నీవు, నాకు ఈ సేవలో ఒక అంటే ఒక చిన్న పోర్షన్ నేను ఆత్మీయంగా ఎదగటానికి సంఘంలో ఒక సభ్యుడిగానో, పరిచారకుడిగా, పెద్దగానో, సేవకుడిగా ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ ఆలోచనలు లేకపోతే నేను నిన్ను నమ్మకూడదా సార్ చెప్పేసి మనం తీసుకుంటూ అతిశయం అంతా ప్రభువుకే చెందేటట్టుగా మనం భక్తి చెల్లించాలి. అప్పుడే అతిశయకి, అదే ఆనందకి. కాబట్టి మన ప్రభుని క్రీస్తు వారు కూడా భూలోకానికి వచ్చింది ఒక పాపను రక్షించడానికే. మన ఆలోచన కూడా ఎట్లాగా ఉండాలి? ఒక పాపను రక్షించాలి. పత్రికలు పంచుతున్నామా, ప్రార్థన చేస్తున్నావా? ఒక పాప రక్షింపబడాలని ఎంతగా తాహత పడుతున్నాం, ఎంతగా తాహత. ఎందుకంటే పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు? నీ శౌర్యంతో, నీ జ్ఞానంతో ఎంత సంపాదించావు? నీ శౌర్యంతో ఎంత పేరు తెచ్చుకున్నావు? లేకపోతే నీ రథాలతో, నీ వాహనాలతో ఏం చేసావు అనేది కాదు. వాటన్నిటిని కూడా ఉపయోగించి ఎన్ని ఆత్మలను రక్షించడానికి ముందరకు వచ్చావు. ఎట్లాగూ ఆత్మీయంగా ముందరకు కొనసాగుతా ఉన్నావు. ఆ ప్రభుని క్రీస్తుని హెచ్చించడానికి ఎట్లాగో ఆత్మీయంగా కొనసాగేది నేనే మనకి అక్కడ మహిమ ఘనత కలగటానికి కారణమవుతుంది. కాబట్టి మన అతిశయం అంతా ప్రభుని క్రీస్తు వారు కొనసాగితే అక్కడ అతిశయతో పొందటానికి కారణంగా ఉంటుంది. కాబట్టి ఆ పరలోకంలో అద్భుతంగా ఆ బహుమానాల గురించి మనం తెలుసుకోవాలంటే అన్ని మనం తెలుసుకోలేము, అన్ని స్పష్టంగా రాయలేదు. అంటే నరకంలో హీట్ ఎంత ఉంటుందో అది తెలుసుకోవడం కూడా మనకు కష్టం. పరలోకంలో ఉన్న అక్కడ వస్తు సముదాయ సంపద ఎంత ఉందో కూడా అది కూడా తెలుసుకోవడం కూడా మనకి కష్టం. అదంతా తర్వాత అక్కడ పోయిన తర్వాత మనం చూస్తాం అంతే. కాబట్టి మన అతిశయం అంతా మన ప్రభువుని క్రీస్తువారు అన్నట్టుగా ఆయన సులువైంది తప్ప మనకి అతిశయ కారణం లేదు అన్నట్టుగా మనం మొదలు కొనసాగితే మనకి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఇచ్చిన మాటలు అందరి నెరవేరుతారు. వాక్యం చక్కగా అందించినటువంటి చిన్న అంకయ్య అన్న గారికి జూమ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలండి. మన మధ్యలో మరి ముగింపు ప్రార్థన చేద్దాం. రూపసన ఓకే అండి. ప్రేమగల పరిశుద్ధుడు తండ్రి, నమ్మకమైన దేవా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్మల్ని మీద కూడా చేర్చి మీ యొక్క నామాన్ని ప్రభావాన్ని కనపరుచుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయాన్ని మీ యొక్క స్వరాన్ని వినటానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ధన్యత కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మీయ గర్భం చేత మేము ఉండకూడదని మీరు మాకు స్పష్టంగా బోధించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మీలాంటి దీనత్వాన్ని కలిగి నేను ఈ యొక్క లోకంలో ప్రభా మీ కొరకై నేను తండ్రి నమ్మకంగా జీవించడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుకుని అన్ని విషయాల్లో ప్రభావ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసినటువంటి రూపస్ బ్రదర్ వందనాలు. మంచిది అన్న. మరి ప్రార్థన చేసిన దేవానందం గారికి, పాటబాడిన బార్నబాస్ అన్న గారికి, వాక్యం కొరకై ప్రార్థన చేసినటువంటి తాతపూడి ఇస్రాయల్ గారికి, వాక్యం అందించిన చిన్న అంకయ్య అన్న గారికి, ముగింపు ప్రార్థన చేసిన రూఫస్ అన్నకి, మరి చెప్పగానే ప్రార్థన చేసినటువంటి కార్యక్రమం చేసిన అందరికీ, సహకరించిన వారందరికీ నా ప్రేమ వందనాలు.